భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు ప్రవాహం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు 43 అడుగులకు చేరుకోగా మొదటి ప్రమాదం హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఎగువ నుంచి 11.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. స్నాన ఘట్టాలు, కళ్యాణకట్ట పరిసరాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. భద్రాచలంలో బ్యాంకు వాటర్ ఎత్తిపోసేందుకు కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయడం లేదు. దీంతో రామాలయం ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం చుట్టూ వరద చుట్టుముట్టింది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.